మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి, కింద కూర్చుంటే లేసే పరిస్థితి లేదు, కళ్ళ కింద అద్దాలు, హెడ్ఏక్లు, మొత్తం ఈ పైకి లేవచ్చాయి, మొత్తం ఎన్ని సమస్యలు ఉన్నాయి అసలు. నాకు పక్కన ఎసిడిటీ, అసలు భయం వేసేది అసలు మనకి. మొత్తం అసలు తినాలంటే వాటర్ తాగటం తప్ప ఏం చేసినా కూడా అంత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు తినే పచ్చళ్ళు, ఆ రోజు కూరలు ఏం దొరికే కాదు, పచ్చళ్ళు తిని ఆ పెస్టిసైడ్లు కొట్టి మొత్తం బాడీ తట్టుకోలేని పరిస్థితి తీసుకెళ్ళి అట్లా జరిగింది కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేముంది, నేను డాక్టర్ కాదు, నేనేం చదువుకోలేదు, వాటి గురించి నాకేం అవగాహన లేకపోవచ్చు, కానీ నాకేముంది ఇప్పుడు ఒకసారి ఎసిడిటీ వస్తే, ఒకసారి షుగర్ వస్తే తగ్గదు, ఇంకా మొత్తం అంత జీవితం అంతా భరించాల్సిందే, మందులతో ఉండాలని చెప్తున్నారు కదా. ఇక్కడే చూద్దాం అసలు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఇదే కదా. మరి ఇక్కడ ఎలా తగ్గుతుంది? ఇక్కడ తగ్గించి మొత్తం లేకుండా రివర్స్ చేస్తున్నాగా. ఇప్పుడు ఎంత నాలెడ్జ్ ఉన్నా ప్రాక్టికల్ గా అనేది ఒకటి ఉంది, నాకు అది లేకపోవచ్చు, నాకు పట్టాలు లేకపోవచ్చు, నేను చదువుకోకపోవచ్చు, వాటి గురించి కాదు. కానీ నేను ఇప్పుడు ఎసిడిటీ తగ్గడానికి నేను ఏం చేశాను, బాడీని రీసెర్చ్ చేసి లోపల ఏం జరిగిద్దో నేనేం పోయి దాంట్లో చేయలేదు నేను, కానీ తగ్గిందిగా. తగ్గడం దేనికి తగ్గింది, నేను ఎక్కడ చేస్తే తప్పు చేస్తే వచ్చింది, ఇప్పుడు ఎట్లా తగ్గింది అనేది ఒక వచ్చిందిగా నాకు.